ఒక ఆవగింజ వ్యాపారి 16వ శతమానంలోని తిరుపతి దగ్గర చంద్రగిరి ఉంది కదా, అక్కడి నుంచి ఒక వ్యాపారి ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ మీ లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద టెంపుల్ కనపడుతుంది. ఇది అయిన తర్వాత మనం అక్కడికి వెళ్తున్నాము. ఆ టెంపుల్ ముందర ఒక పెద్ద బజార్ ఉందన్నమాట. ఆ బజార్లోని అప్పటికే 16వ శతమానంలోని మసాలా ఐటమ్స్ సేల్ చేసేవారు అక్కడ. ఆ వెంకన్న శెట్టి అనే ఒక శెట్టి గారు ఒక చంద్రగిరి నుంచి మసాలా ఐటమ్ తీసుకొచ్చేసి అక్కడ వ్యాపారం చేసే సమయంలోని ఈ ఒక ప్లేస్ని అతని దగ్గర ఉన్న ఎక్కువ మస్టర్డ్ సీడ్స్ అంటే ఈ ఒక ఆవగింజని స్టోర్ చేసే ప్లేస్ ఇది. అప్పటికి నేను ఒక 2 స్టోరేజ్ ప్లేసెస్ కూడా చూపిస్తాను ఇప్పుడు. అక్కడ స్టోర్ చేసే టైంలోని అతను ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాడు, దానికన్నా ఎక్కువ ఆదాయం అతనికి వస్తుంది. ఆ ఆదాయంతో నాకేమైనా పబ్లిక్ ఏమైనా చేయాలనే ఒక ఉద్దేశంతోనే 2.4 మీటర్ ఈ ఒక పెద్ద మొనోలిథిక్ ఐడియల్ని నిర్మాణం చేసుకున్నారు మేడం. ఈ ఒక ఐడియల్ వచ్చేసి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. మీరు ఆ ట్రంక్ని అబ్జర్వ్ చేస్తే కంప్లీట్లీ డ్యామేజ్ అయిపోయింది. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకి ప్రాపర్గా పూజ మనం ఏమీ చూడట్లేదు. 1996లో హంపి అంతా ప్రొటెక్టెడ్ ఏరియా కాదు. ఇక్కడ బ్యారికేడ్స్ లేవు, సెక్యూరిటీస్ లేదు, ఏమీ లేదు. ఆ లెఫ్ట్ హ్యాండ్లో మోదకం ఏం కనపడుతుంది కదా సార్, అది క్లీన్గా అబ్జర్వ్ చేయండి. అది సిమెంట్ వర్క్ కనపడుతుంది మీకు. 96లో ఇక్కడ లోకల్ రాబర్స్ ఏం చేస్తారంటే లోపల ఏమైనా దొరకచ్చు అనేసి చైన్ కట్ చేసుకొని తీసుకువెళ్ళిపోతారు. అదైన తర్వాత బ్యారికేడ్స్ వేసి సెక్యూరిటీస్ వేసేసి ఎక్కడ కావాలి అక్కడ సీసీ కెమెరాస్ వేసి ప్రొటెక్ట్ చేస్తున్నారు. కింద పెడస్టాల్ కనపడుతుంది కదా పీఠము, అది 2 ఫీట్ మాత్రమే ఉంది. దానిపైన ఉండే మూర్తి 6.5 ఫీట్ ఉంది సార్. టోటల్ 8.5 ఫీట్ మూర్తి ఇది. ఓకేనా. అలాగే ఇంకో విశేషం ఏమంటే ఫ్రంట్ నుంచి మీకు గణపతి మాత్రమే కనపడుతున్నారు కదా, మీకు ఇక్కడ వెరీ స్పెషల్ నేను చూపించబోతున్నాను. కొంచెం మనం ఒక గణేషమూర్తి వెనక వెళ్తే పార్వతీ అమ్మగారు తొడపైన గణేష్ గారు కూర్చున్నారు. పార్వతీ అమ్మగారు గణేష్ గారిని ఇట్లా పెట్టుకున్నారు. అలా కనపడుతుంది వెనక నుంచి చూస్తే. దాన్ని మనము గౌరీ గణేష అని పిలుస్తామన్నమాట. ఓకేనా, వెనక వెళ్తే మీకు కనపడుతుంది. రైట్, ఓకే. సో శెట్టి ఈ ఒక టెంపుల్ని కట్టించుకున్నారు. ఇది కంప్లీట్గా మిడవల్ తెలుగులో రాస్తున్నారు సార్. ఎందుకంటే శెట్టి ఈ డోంట్ నో కన్నడ సార్. కనపడుతున్నాయి కదా అక్కడ ఓల్డ్ వర్డ్స్, అది కంప్లీట్ మిడవల్ తెలుగులో రాసుకున్నారు. కొన్ని అక్కడక్కడ డ్యామేజ్ లాస్ట్లో ఉన్నాయి చూడమ్మా. లాస్ట్ ఫ్రమ్ దిస్ సైడ్ ఆన్వర్డ్స్ సమ్ లెటర్స్ కెన్ బి. ఫస్ట్ బ్యాక్ సైడ్ చూద్దాం. 4 స్టోరేజ్ పాయింట్స్ ఉన్నాయి. ఆ ఒక స్టోరేజ్ పాయింట్లోని అప్పటికి ఈ ఒక ఆవగింజని స్టోర్ చేసేవారు. దాని గురించి రికార్డ్స్ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలజీ వాళ్ళు 2006లో తవ్వే టైంలో ఇక్కడ 2 గ్రానరీస్ వాళ్ళకి దొరికినాయి. ఇంకా 2 కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయినాయి సార్. ఇక్కడ పెద్ద హోల్స్లో కనపడుతున్నాయి కదా, ఇవి స్టోరేజ్ పాయింట్. అంటే ఒక వ్యాపారి ఆ వెంకన్న శెట్టి గారు మొత్తం అతని ఆవగింజని ఇక్కడే స్టోర్ చేసేవారు. స్టోర్ చేసుకునేవాడు. అందుకే అవన్నీ ఆవాల్లాగా కనిపిస్తుంది సార్. ఉండి 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 వాటికి అది పడిపోయింది అట్లా. గణేష్ కాదు సార్, శివలింగం ఉంటుంది. వెళ్తున్నాం ఇక్కడ ఈ టెంపుల్ వెళ్తున్నాం, అక్కడ వెళ్తున్నాం. ఇక్కడ హంపిలోని 2 గణేషులు మాత్రమే ఉండేది సార్. మీకు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు సార్, వెనక చూడండి 0 సైజ్ బాడీ స్ట్రక్చర్ ఏం కనపడుతుంది కదా, అది పార్వతీ అమ్మగారిది. పార్వతీ అమ్మగారి తొడపైన గణేష్ గారు కూర్చున్నారు. గణేష్ గారు కూర్చున్న తర్వాత గణేష్ గారి తొడ భాగము, పొట్ట భాగము, హంపు, ఫేస్ కంప్లీట్గా బయటికి వచ్చేసింది సార్. ఫ్రంట్లో గణేషునికి 4 చేయిలు ఉన్నాయి కదా, బట్ ఒరిజినల్గా గణేషునికి 2 ఉండేది. వెనక నుంచి పార్వతీ అమ్మగారి 2 చేయిని గణేష్ గారికి కన్వర్ట్ చేసినారు. కాబట్టి ఇప్పుడు మనం చతుర్భుజ గణేష్ అని ఫ్రంట్ నుంచి పిలుస్తాం. వెనక నుంచి చూస్తే ఇది గౌరీ గణేష్ అని మనకి రియలైజ్ అవుతుంది అన్నమాట.